నమస్కారం ఏజీఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి ఆలయ మర్యాదలతో పూజలు జరిపి వేదాశీర్వచనం అందించిన పండితులు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు. నాస్తిక ఎల్డీఎఫ్ ప్రభుత్వ విధానాల వల్ల శబరిమలలో అయ్యప్ప భక్తులు కష్టాలు పడుతున్నారని ఆరోపించారు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్. అయ్యప్ప సేవా సంఘం, అమృతానందమయ్య మఠం లాంటి ధార్మిక సంస్థలు సేవ చేయకుండా అడ్డుకోవడం ఈ ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత వ్యతిరేకత ఉందో తెలియజేస్తుందన్నారు మాధవ్. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి యొక్క భక్తులు అనేక మంది ఈరోజు శబరిమల వెళ్తూ అనేక రకాల ఇక్కట్లు పడుతున్న తీరేదైతే ఉందో, కేరళలో ఉండే నాస్తిక కమ్యూనిస్ట్ ప్రభుత్వం యొక్క తీరు పరాకాష్ఠ చేరింది. ఎటువంటి సౌకర్యాలు కూడా శబరిమలకి వెళ్ళే లక్షలాది మంది భక్తుల యొక్క మనోభావాలు గాయపరుస్తూ, హిందువుల మనోభావాలు గాయపరుస్తూ అక్కడ పోలీస్ వ్యవహరిస్తున్న తీరేదైతే ఉందో అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ పోలీసు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన ఎవరైతే అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళ పట్ల వ్యవహరించిన తీరు చాలా అసహ్యంగా, ఏకంగా ఉంది. కనుక దాన్ని వెంటనే ఖండించి వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఎవరైతే పోలీస్ అక్కడ విధి నిర్వహణలో ఉన్నాడో అతను సస్పెండ్ చేయాలి. అలాగే శబరిమలకి ఏటా లక్షలాది మంది వెళ్తుంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోవటం, వసతి కానీ, నీటి సమస్య కానీ, అలాగే ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడం కూడా అత్యంత గర్హనీయం. ముఖ్యంగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా మొన్న గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్ ఏదైతే నిర్వహించారో దాంట్లో భాగంగా అనేక రకాల కొత్త విషయాలు తెర మీద తీసుకురావడం జరిగింది. ఆ యొక్క సమావేశంలో అయ్యప్ప స్వామి దేవాలయ ప్రాంగణాన్ని ఒక సెక్యులర్ దేవాలయంగా మార్చే ఒక ప్రయత్నం, అక్కడ ముస్లిం స్వామిలు అలాగే క్రిస్టియన్స్ అంతా కూడా ఒక నిలయంగా ఉండాలని ఒక ప్రయత్నం చేయటం, ఆ విధంగా హిందూ దేవాలయాలపై దాడి చేసే విధంగా ఒక ప్రయత్నం. గతంలో 2018లో కుహనా లౌకికవాదులు అనేక మంది ఏదైతే హక్కుల వేరే మీద మాట్లాడే అనేక సంఘాలు చేసిన ఒక దాష్టికం, దానికి సుప్రీంకోర్టు తీర్పు, వీటి నేపథ్యంలో ఏదైతే శబరిమల పైన అంతులేని ఒక దాడులు జరుగుతున్నాయో, ముఖ్యంగా కమ్యూనిస్టులు ఈ యొక్క దేవాలయాన్ని రోజు రోజు పెరుగుతున్న ఆదరణ చూడలేక భక్తుల యొక్క ఈ యొక్క భక్తి విశ్వాసాలని సన్నగిల్లే ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే అక్కడ సంబంధిత అధికారులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలి. అలాగే ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని మేము కోరుతున్నాం. మీకు చేత కాకపోతే అయ్యప్ప సేవా సంఘం వాళ్ళు, అలాగే మాతా అమృతానందమయ్య సంబంధించిన వాళ్ళు, అలాగే తిరుపతి దేవస్థానం సంబంధించి సేవ చేయడానికి, అలాగే సత్యసాయిబాబా ట్రస్ట్ నుంచి సేవ చేయడానికి అనేక మంది ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నారు. కానీ ఎటువంటి సేవా సంఘాన్ని కూడా అక్కడ రానివ్వకుండా అడ్డుకుంటున్న ఈ యొక్క లెఫ్ట్ ప్రభుత్వం కారణంగా ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఎల్డీఎఫ్ ప్రభుత్వం కళ్ళు తెరిచి అయ్యప్ప స్వామి ద్వారా ఏదైతే మీ వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్ హెల్త్ స్కీమ్ చర్చ జరిగింది. సంజీవని ప్రాజెక్ట్ స్కీమ్ను జనవరి నుంచి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రారంభించనుంది. రాజకీయాల కోసం రైతులను వాడుకుని గెలిచాక రైతులను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. నేను మీ ముందుకు వచ్చాను. నిన్న నేను టీవీలో చూశా, ఆయన రైతులను ఎంత భ్రమలోకి తీసుకెళ్తున్నాడంటే, నేను టెక్నాలజీ ఉపయోగించి ఆలోచిస్తున్నా, నవ్వుతున్నాడు. అంటే రైతులు వింటుంటే ఆయనకి ఎంత అపహాస్యంగా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారికి రైతుల్ని ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు, మంచి సెట్ట బాగా వేశారు. ఆ చెట్టు దగ్గర నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉన్నాయంటే, ఆయన రైతులు
అమాయకంగా వింటున్నారని ఆయనకి నవ్వొచ్చేస్తుంది పాపం. ఎందుచేతనంటే విండ్ డైరెక్షన్ ఆయనే కనిపెడతాడట. అందులో ఉన్నటువంటి ఏదైతే ఫాల్ట్ ఇష్యూస్ ఉన్నాయో, లేకపోతే ఆ విండ్లో ఏదైనా లోపం ఉంటే అది ఎలా మనం తప్పించాలో తెలుసుకుంటాడట. మూడోది, స్ప్రే చేసేటప్పుడు ఈ స్ప్రేయర్ ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో వాటి కెమెరాలు ఇన్సెట్ చేసి పర్టికులర్ ప్లాంట్ మీద ఇన్సెట్ చేస్తాడంట. నాయన, గడిచిన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు రైతును మోసం చేశారండి మీరు రైతు ద్వేషి. నేను పెద్ద పదం వాడదలుచుకోలేదు. రైతుకు ద్రోహం చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అందులో ప్రథమ వరుసలో తమరున్నారు. నేనంటే మీ చరిత్ర అంతా తీసుకున్నప్పుడు మీరు మొదటిసారి ముఖ్యమంత్రి చేసినా, రెండోసారి ముఖ్యమంత్రి చేసినా, మూడోసారి ముఖ్యమంత్రి చేసినా, ఇవాళ 4వ పర్యాయం మొదలుపెట్టారు. ఎప్పుడు చూసినా రైతులనే మోసం చేస్తున్నారు మీరు. నేను ఇంకొక పార్టీ ఉంది, యువకుల్ని మోసం చేస్తారు, మహిళల్ని మోసం చేస్తారు. అంటే ఈ మోసపోయే వర్గాల్లో ప్రథముడు రైతు అని మీకు తెలిసిపోయింది. అందుకే ఇవాళ మీరు చాలా జోక్గా చెప్పారు, నేను గాలి డైరెక్షన్ని మార్చేస్తాను, లేదా గాలిలో ఏదైతే చీడపీడలు పట్టేటువంటి ఉంటే ఇన్సెక్ట్స్ని కూడా, క్రిమినల్ని కూడా డైరెక్షన్ తప్పించేస్తానని. అంటే రైతులంటే ఏది చెప్తే వింటారని మీ అభిప్రాయం కదా. అంతకంటే ఏముంది? చంద్రబాబు నాయుడు గారు ఇది మంచిది కాదండి. ఎందుకంటే ఈ రాష్ట్రమే రైతు కూలీల ఆధారంగా ఉన్నటువంటి రాష్ట్రం. 65% వ్యవసాయం మీద ఆధారపడ్డారు. మీరు వ్యవసాయం అంటే పడదు మీకు. ఎందుచేతనంటే మీరు కింద ఛాయ నుంచి వచ్చారు, వ్యాపారాల మీద మీకు బాగా మక్కువ ఎక్కువ. కానీ రైతుకి ఉన్నటువంటి అవినాభావమైనటువంటి సంబంధము, లేకపోతే ప్రేమ, లేకపోతే ఆ బాంధవ్యాన్ని మీరు గుర్తించట్లేదు. కారణం ఏమిటంటే సాధారణంగా మీరు 4-5 ఉదాహరణలు చెప్తాను. మీరు చాలాసార్లు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ అంటే హేళన చేశారు, తీగల మీద బట్టలు ఆరేయాలని. విద్యుత్ ఉద్యమం జరిగితే రైతులను కాల్చి చంపించారు. రైతులంటే మీకు ప్రేమ లేదు కనుక. అలాగే జలయజ్ఞాన్ని ప్రారంభిస్తే ఇది ధనయజ్ఞం అన్నారు. మీరు ధనం కోసం పట్టిసీమ తీసుకొచ్చారు. ఇవాళ బనకచర్లు అంటున్నారు. ఇది ఆలోచించండి, ఇది రైతులకి ద్రోహం చేయటం కాదా? రైతు ఆత్మహత్యలు చేసుకున్నాడు మీ పాలనలో. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించారు. వేద పండితులు, భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని కన్నులారా తిలకించారు. చెప్పాలి కదా. अस्मिन् वर्तमानेन व्यवहारिक चन्द्रमानेन नववादि षष्ठसंवत्सराणां मध्ये स्वस्ति धर्मार्थकामोक्ष चतुर्विध विषये महागणपते नमः प्रार्थनमस्कारान् समर्पयामि महागणपतिं आवाहयामि ओम गणानां पूजयामि ओम सुदाय नमः ओम एकदन्ताय नमः ओम गणाध्यक्षाय नमः ओम भारतेश्वराय नमः नमस्ते नमः भगवो देवाय नमः भगवो देवाय नमः
ప్రజల సమస్యల స్వీకరణ మరియు పరిష్కారాల కోసం ఈ రోజున ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే బోండా ఉమ్మ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఇవాళ గ్రీవెన్స్ డే ఎవ్రీ ఫ్రైడే కూడా శాసనసభ్యుని కార్యాలయంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజలు వస్తూ ఉన్నారు. ఇక్కడికిక్కడే స్పాట్లో పరిష్కరించాల్సినవన్నీ కూడా స్పాట్లో పరిష్కరిస్తున్నాం. ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్లు, అలాగే చిరు వ్యాపారులకి తోపుడు బళ్ళు, అలాగే చిరు వ్యాపారులకి చిన్న కుటుంబాలకి టిఫిన్ బళ్ళు, కుల వృత్తులు చేసుకునే వాళ్ళకి రజకులకి ఇస్త్రీ బళ్ళు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇంకొన్ని అర్జీలు ఇల్లు కావాలని, రేషన్ కార్డులు, ఇంకా మరే ఇతర సమస్యలు, పట్టాల సమస్యలు అవన్నీ కూడా అధికారులు కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ప్రభుత్వానికి పంపించడం జరుగుద్ది. ఇచ్చిన ప్రతి గ్రీవెన్స్ కూడా జవాబుదారితనంగా వాళ్ళకి మళ్ళీ సమాధానం వెళ్ళుద్ది. ఆ పని అయితే ఎమ్మెన్యే పని కంప్లీట్ చేయటం, రేషన్ కార్డు కావాలంటే రేషన్ కార్డు ఇమ్మీడియట్గా ఇప్పించడం, కొత్త పెన్షన్లు కోసం అప్లై చేస్తూ ఉన్నారు. ఆ పెన్షన్లన్నింటిలో అర్జీలు తీసుకొని వాళ్ళని నమోదు చేసాం. దాన్ని త్వరలో రిలీజ్ చేయడం జరుగుద్ది. అట్లాగే పాత పెన్షన్లు ఆగిపోయినవి ఏమైనా ఉంటే అవి కూడా ఎందుకు ఆగిపోయిన ఇన్ఎలిజిబిలిటీ లిస్టులో అని చూసి ఎలిజిబిలిటీ చేయడానికి దానికి కూడా చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా శాసనసభ్యుని కార్యాలయం జవాబుదారీతనంగా ప్రతి గ్రీవెన్సు, ప్రతి కంప్లైంటు అకౌంటబిలిటీగా సమాధానం చెప్పే విధంగా చేస్తూ ఉన్నాం. ఇది టెక్నాలజీని కూడా ఉపయోగించి దీనికి అన్ని రకాలుగా కూడా ప్రజలకి సేవ చేసేదానికి నిరంతరం ఈ ప్రభుత్వం కష్టపడటం వల్ల శాసనసభ్యునికి మంచి పేరు వస్తూ ఉంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తూ ఉంది. వెళ్తే మమ్మల్ని పట్టించుకునే సమస్య అడిగి ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని ప్రజల్లో మరి మంచి పేరు వస్తూ ఉంది. ఈ సందర్భంగా ఇది ప్రజలకి మంచి ఉపయోగమైన కార్యాలయం. మాలాంటి ఎమ్మెల్యేలు ప్రతిరోజు కార్యాలయంలో గ్రీవెన్స్ తీసుకుంటూ ఉన్నారు. అది కాకుండా శుక్రవారం పూట ప్రత్యేకంగా ప్రభుత్వం ఆదేశించిన విధంగా తీసుకుంటా ఉన్నాం. ఎక్కువ పాత ఇంటి పట్టాలు అవి ఎక్కడెక్కడో ఇచ్చారండి అని చెప్పి. రైతన్న మీకోసం పంచసూత్రాలతో రైతు జీవితానికి కొత్త దిశ ఏర్పడుతుందని అన్నారు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. పంచసూత్రాలతోటి రైతు జీవితంలో పెను మార్పులు తీసుకురావాలి, రైతు జీవన విధానం సంతోషంగా, ఆనందంగా ముందుకు సాగాలి అనేటువంటి మహాసంకల్పంతో కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి, గిట్టుబాటు కానీ నష్టదాయకమైనటువంటి వ్యవసాయ విధానాలని వదిలివేయాలి. లాభసాటిగా మారేటువంటి వ్యవసాయ పద్ధతుల్ని, పంటల్ని పండించాలి. దీనికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించే దానికోసం ప్రభుత్వం యొక్క పాత్రని దాంట్లో చొప్పించాలి. ప్రతి రైతుకి కూడా వ్యవసాయం పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహన కల్పించాలి. తన వ్యవసాయం చేసుకుంటూ పోయేదానికి ఏది అవసరమో ముందుగా తన సంపూర్ణమైనటువంటి అవగాహనతో ఉండాలి. దాన్ని ప్రభుత్వం నుంచి, ప్రకృతి నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో తెలిసి ఉండాలి. వీటన్నిటినీ అర్థమయ్యే విధంగా రైతాంగానికి తెలియపరచడం కోసం ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ పంచసూత్రాలని, ఏదైతే రైతన్నా మీకోసం అంటూ పంచసూత్రాలని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిందో వాటన్నిటినీ కూడా ప్రతి రైతుకి అర్థమయ్యే విధంగా, ఆలోచించే విధంగా తీసుకుపోవటం అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం ఉంది. వ్యవసాయం అంటే తరతరాలుగా సాంప్రదాయ పద్ధతిలో మా తాతల తండ్రులు మేము
మా పిల్లలు ఇలా చేసుకుంటూ పోతాం, ఆ భారాన్ని మోసుకుంటూ పోతాం అనేటువంటి భావన కాకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి అనేది మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని తీసుకొని వచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొని వచ్చి ఒంగోలులో కల్తీ నెయ్యి కేసుపై మంత్రి స్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి కల్తీ జరిగిందనేది వాస్తవమని, ఈ నిజాన్ని ఒప్పుకోవాలని ఆయన సూచించారు. కల్తీ నెయ్యి అనేది గత ప్రభుత్వంలో జరిగింది వాస్తవం. ఈరోజు ఇక్కడి నుంచి ఉన్నటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్గా ఉండి తన పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి అని అంటే ఏదో చేస్తే నాకు ఎవరో సాయం చేశారో తీసుకున్నారనే విధంగా మాట్లాడుతున్నారు. వారు చెప్పిన దాని ప్రకారం సిట్ విచారణ జరిపింది. కానీ టీటీడీ చైర్మన్గా చేసిన వ్యక్తి ఒక దేవుడి మీద నమ్మకం, విశ్వాసం ఉండాలి. ధర్మకర్తల మండలిగా ఉన్నప్పుడు ఒక ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా నువ్వు ఏదైనా తప్పుంటే చేయాలి. ఈరోజు వచ్చి అంతకుముందు నుంచి మాట్లాడటం ఇది నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణలు పక్కదో పట్టించిన మాట్లాడుతున్నాం. చాలా ట్రాన్స్పరెంట్గా 14 నుంచి 19 మధ్యలో టీటీడీ బోర్డు 2 సార్లు ఉన్నాయి. ఒక బోర్డులో నేను కూడా ఉన్నాను 2 ఇయర్స్. చాలా నిజాయితీగా ఎక్కడ ఎటువంటి ఆరోపణలు లేకుండా చక్కగా జరిగింది బోర్డు ఎప్పుడు కూడాను. మీరు వచ్చిన తర్వాత మీ అనుయాయులు లబ్ధి చేకూర్చారు. సిట్లో కూడా వరుసగా చక్కంతా కూడా చైన్ లింక్ అంతా కూడా మీ చుట్టూ ఎదురుగుతూ ఉంది. దానివల్ల నేను ఏంటంటే విషయాన్ని పక్కదావ పట్టించొద్దు, తప్పు ఉంటే వాస్తవాన్ని అంగీకరించండి. దేవుడి ముందు చేసిన తప్పులకి మీరు తప్పనిసరిగా దానికి మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. నీ వల్ల నువ్వేదో రెచ్చగొట్టి నీకు బలం ఉందని చూపించుకుందే పక్క రాష్ట్రానికి పోయి కూడా నువ్వు చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే అక్కడ నీ అమాయకులు బలవుతా ఉన్నారు. నీవు చేసిన తప్పుల నుంచి, కేసుల నుంచి ఆ రోజు ముఖ్యమంత్రి పదవి మీద పారిపోయావు. ఈరోజు నేను వస్తే జనం అడ్డం వస్తారని చెప్పి ఉన్నావు. కేసులకు ఎవరు కూడా చట్టాలకు అతీతులు కాదు. ఎంతకాలం తప్పించే ప్రయత్నం చేస్తావు చూద్దాం. విచారణ అంటే జరుగుతుంది కదా, మేమేమి ఇందులో జోక్యం చేసుకోవట్లేదు. సిబిఐ జరుగుతున్న విచారణ. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 2 రోజుల తిరుపతి పర్యటనలో భాగంగా ఆమె ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని హోంమంత్రి అనిత దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు 4వ రోజు ఘనంగా జరిగాయి. దాతలు అమ్మవారి వాహన సేవలకు కొడుకులు అందజేశారు. చెన్నైకి చెందిన భక్తులు ఈ కొడుకుల్ని అమ్మవారికి కానుక అందజేశారు.
డబ్బు దాంట్లో వెనక్కి దొరికాయా ఓకే సార్ ఓకే బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన రాష్ట్రపతి ఆలయ మర్యాదలతో పూజలు జరిపి వేదాశీర్వచనం అందించిన పండితులు. శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. వైద్య ఆరోగ్య శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష, సమావేశంలో పాల్గొన్న ఉన్నతాధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.